కళను నమ్ముకున్నవాడు కష్టాలు లేకుండా బతకగలడనే సామెత ఉంది. ఇక ఆ సామెతను నిజం చేస్తూ అదే కళను నమ్ముకున్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు పేరు ప్రఖ్యాతలు మాత్రమే కాదు, డబ్బుతో కూడా వర్ధిల్లుతున్నాడు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. 300 రూపాయల జీతంతో తన యాక్టింగ్ కెరియర్ను స్టార్ట్ చేసిన ఈయన ఇప్పుడు ఏకంగా ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే వరకు రీచ్ అయ్యాడు. సినీ ప్రియులకు నటుడు ప్రకాష్ రాజ్ సుపరిచితమే. హీరోగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఆయన ఆ తర్వాత విలన్ పాత్రలతో అదరగొట్టారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగానూ రాణిస్తున్నారు. బెంగళూరులో పుట్టి పెరిగిన ఆయన చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్నారు. కళాక్షేత్ర అనే నాటక సంస్థలో చేరి రంగస్థల నాటకాల్లో నటించారు. ఆ సమయంలో ఆయన జీతం కేవలం 300 రూపాయలు మాత్రమే. అదే సమయంలో డైరెక్టర్ బాలచంద్రతో ఏర్పడిన పరిచయం ఆయనను సినీ రంగం వైపు అడుగులు వేసేలా చేసింది. 1994లో డ్యూయెట్ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. తన మొదటి సినిమా పేరుతోనే సొంతంగా డ్యూయెట్ మూవీస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఇప్పటి వరకు 4 సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్నారు. ప్రకాష్ రాజ్కు తొలిసారి జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన సినిమా ఇరువర్. అంతేకాదు, మణిరత్నం దర్శకత్వం వహించిన కాంచీవరం సినిమాకు కూడా ప్రకాష్ రాజ్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. అలాగే కన్నడ, తెలుగు సినిమాలకు కూడా నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. నటుడిగానే కాకుండా హోస్ట్గా కూడా రాణించారు. కెరియర్లో తొలినాళ్లలో హీరోగా అలరించిన ప్రకాష్ రాజ్ ఆ తర్వాత విలన్ పాత్రలతో రఫ్ఫాడించారు. అలాగే తండ్రిగా, తాతయ్యగా, మావయ్యగా పాత్రలు పోషించి మెప్పించారు. ఇప్పటికీ భారతీయ సినీ పరిశ్రమలోని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తున్నారు. అలా 2 చేతులా సంపాదించిన ప్రకాష్ రాజ్ ఇప్పటి వరకు 50 కోట్ల మేర ఆస్తులు కూడబెట్టినట్లు ఓ రిపోర్ట్ ఉంది. ఒక్కో సినిమాకు 3 కోట్ల వరకు పారితోషికం తీసుకునే ప్రకాష్ రాజ్ ఇప్పటి వరకు 50 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు టాక్. అంతేకాదు, ఈయనకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు ఈయన దగ్గర 17 లక్షల రూపాయల విలువైన టొయోటో ఇన్నోవా కార్, 45 లక్షల విలువైన BMW 52GT, 63 లక్షల రూపాయల విలువైన మెర్సిడీస్ బెంజ్ కార్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఇవి కాకుండా ఇజుజు వి, బెలోరో మ్యాక్సీ ట్రక్, ఆడి Q3 వంటి కార్లు కూడా ఉన్నాయట.